జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భరద్వాజకులంబోధి చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతో భయని తత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. మనం శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందంలో అధ్యాయం 7లో మనం 36 శ్లోకంలో కొంతవరకు చెప్పుకున్నాం. తర్వాత కంటిన్యూ అవ్వాలి మనం. అతని శ్వాస మాత్రమే అసంఖ్యాక విశ్వములు ఉనికిలోనికి వచ్చును. అతడు విశ్వసించినంతనే సమస్త విశ్వప్రభువుల విలయము సంభవించును. దేవదేవుని ప్రధానాంశముకు అతడు మహావిష్ణువు అని పిలువబడును. అతడు శ్రీకృష్ణుని కళావిలాసము. అట్టి ఆదిదేవుడకు గోవిందుని నేను భజింతును. భౌతిక ప్రకటములు విలయము చెందినప్పటికీ కారణోదక సముద్రమునందు పరముగా నున్న భగవానుడు మరియు అతని ధామము అదృశ్యము కాబో. భగవత్ సహచరులకు ఆ ధామవాసులు అదృశ్యము కాబోరు. భౌతిక సాంగత్యమున భగవానుని మార్చినట్టు జీవులు కన్నను భగవత్ సహచరులు అత్యధిక సంఖ్యలో నందురు. మూల భాగవతమునందరి 4 శ్లోకములలోని అహమే వాసమే వాగ్రే మొదలగునవి ఆహం అను పదములకు నిరాకారవాది యొసగటి వ్యాఖ్యానము ఇచ్చట ఖండింపబడుతున్నది. భగవానుడు అతని నిత్య సహచరులు విలయము పెంబటయు నిలిచియుండును. అట్టి వారిని గూర్చిన విధులని విచారణము భగవానుని సంపత్తి యొక్క అస్తిత్వములకు స్పష్టముగా సూచనై ఉన్నది. ఈ విషయము కాశీఖండమునందును ధ్రువపరచబడినది. శ్రీధర స్వామి అనుసరించినట్టే గోస్వామి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఇరువురును దాన్ని ప్రస్తావించి ఉండరి. నచ్యవంతే యదృక్తా మహాత్యాం ప్రళయాపది అతోచ్యుతోఖిలే లోకేశ ఏక సర్వగోవ్యః. సమస్త భౌతిక జగత్తు విలయం నందిన వెంబడ కూడా భగవద్భక్తులు తమ వ్యక్తిగత ఉనికిని అస్తిత్వమును ఎన్నడను కోల్పోరు. భగవానుడు మరియు అతనితో సాంగత్యం లేనటువంటి భక్తులు భౌతిక ఆధ్యాత్మిక జగత్తులు అన్నింటి యందును సదా నిత్యులయ్యందురు. పురుషస్య చ సంస్థానం స్వరూపం వా పరస్య చ జ్ఞానం చ నైగమో యత్తద్గురు శిష్య ప్రయోజనం. పురుషస్య జీవుని యొక్క చ కూడా సంస్థానం అస్తిత్వము, స్వరూపము అంటే లేక, సరస్య భగవాను యొక్క చ కూడా, జ్ఞానము చ కూడా, నైగము ఉపనిషత్తుల విషయమున యత్ ఏదైతే తత్ అదే, గురువు, శిష్యుడు, ప్రయోజనము. జీవులకు మరియు దేవదేవులకు సంబంధించిన సత్యము ఏమిటి, వారి స్వరూపం ఏమిటి, వేదములందరి జ్ఞానం యొక్క విశేష విలువ ఏమిటి, గురు శిష్యుల ప్రయోజనం ఏమిటి. జీవుడు సహజముగా శ్రీకృష్ణ భగవాను సేవకులై ఉన్నారు. ఇక అతడేమో ప్రతి వారి నుండి అన్ని విధములకు సేవలను గ్రహించినట్టు వాడు. శ్రీకృష్ణ భగవానుడే సమస్త యజ్ఞములు మరియు తపస్సుల ఫలములకు పరమభోక్త అనియను వ్యక్తమై ఉన్నట్టి సమస్తమునకును అతడే యజమాని అనియు సకల జీవులకు ఆ దేవదేవుడే స్నేహితుడనియు స్పష్టంగా ప్రకటించబడినది. భగవద్గీత 5:2-9 అదే అతని నిజస్వరూపము కనుక జీవుడు భగవాను యొక్క ఈ పరమ యజమానిత్వమును అంగీకరించి ఆ భావమునందే వర్తించినప్పుడు తన నిజస్వరూపమును పొందగలడు. ఈ జ్ఞానస్థాయి వరకు జీవుని ఉద్ధరించుటకు ఆధ్యాత్మిక సాంగత్యపు అవసరం ఎంతేని కలదు. శ్రీకృష్ణ భగవానుని దివ్య సేవా విధానమును గుర్చి
తన శిష్యులు ఎరిగి ఉండవలేనని గురువు వాంఛించును. అలాగనే శిష్యులు సైతము భగవానుని మరియు జీవుని నడుమగల శక్తి సంబంధమును తాము ఆత్మదర్శియకు మహాత్ముని నుండి నేర్పవలెనని ఎరిగి ఉందురు. ఆధ్యాత్మిక జ్ఞానమును ప్రచారము చేయుటకై మనుజుడు జ్ఞాన బలముచే వేదజ్ఞానము దృష్ట్యా లౌకిక కర్మల నుండి విరమించవలను. ఈ శ్లోకములందు సమస్త ప్రశ్నలు సారాంశమిదియే. నిమిత్తాని చ తస్యేహ ప్రోక్తాన్యనఘసూరిభిః స్వతో జ్ఞానం కుతః పుంసాం భక్తిర్వైరాగ్యమేవ. నిమిత్తాని జ్ఞానమూలము చ కూడా తస్య అట్టి జ్ఞానం యొక్క ఇహ ఈ జగమున ప్రోక్తాని పేర్కొనబడినది అనగా పాపరహితులు శూరభి భక్తులచే స్వతః స్వయంపూర్ణము జ్ఞానము కుతః ఏ విధముగా పుంసాం జీవునికి భక్తి యోగము వైరాగ్యం అంటే వైరాగ్యము ఏవ నిశ్చయముగా కూడా పాపరహితులకు భగవద్భక్తులు అట్టి జ్ఞానమూలమును గూర్చి పేర్కొని ఉన్నారు. అట్టి వారి సహాయం లేకుండా భక్తియోగ జ్ఞానము వైరాగ్యమును మనుషుడు ఎట్లు పొందగలడు? గురువు సహాయం లేకుండానే ఆత్మానుభవం పడేట్టును సమర్థించని అనుభవహీనులకు జనులు ఎక్కుమంది కలరు. గురువు యొక్క ఆవశ్యకతను వారు నిందితురు. గురువు అనేవాడు అవసరమే లేదని సిద్ధాంతము ప్రచారం చేయొచ్చు వారు ఆయన స్థానముని ఆక్రమించేతురు. కానీ శ్రీమద్ భాగవతము ఈ అభిప్రాయం ఆబోధించదు. పరమ విద్వాంసులకు వ్యాసదేవునికి సైతము గురువు యొక్క అవసరం కలిగెను. తన గురువు నారదుల వారి ఆదేశముపై అతడు శ్రీమద్ భాగవతము ఈ ఉదాత్తముకు వాద్యమును రచించును. తాను స్వయంగా కృష్ణుడే అయినప్పటికీ చైతన్య మహాప్రభువు సైతం ఆధ్యాత్మిక గురువు అంగీకరించింది. అంతెందులకు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే జ్ఞాన వికాసం కొరకు సాందీపముని గురువుగా స్వీకరించను. ప్రపంచమునందరి సమస్త ఆచార్యులు మహాత్ములు గురువులను కలిగి ఉన్నారు. భగవద్గీత యందు అర్జునుడు తన గురువుగా శ్రీకృష్ణ భగవానుని అంగీకరించను. అటువంటి లాంఛనాపూర్వకము ప్రకటన అవసరం లేనప్పటికీ అనగా అన్ని సందర్భములందునూ గురువును అంగీకరించడం యొక్క అవసరం గూర్చి ప్రశ్నే ఉదయించదు. కానీ దానికి కావలసిన ఏకైక ఒప్పందం ఏమనగా గురువు ప్రామాణికుడును ధర్మపరుడును అయి ఉండవలేను. అనగా అధ్యాత్మ గురువు సరి అయినటువంటి గురు శిష్య పరంపరలో ఉన్నట్టువాడు కావలేను. శూరులు అనగా పరమ విద్వాంసులైన భావము, కానీ వారు పాపరహితులు కాకపోవచ్చును. కానీ అనఘ శూరి అయిన వాడు మాత్రం శ్రీకృష్ణ భగవాను విశుద్ధ భక్తులై ఉండును. శ్రీకృష్ణుని విశుద్ధ భక్తులు కానట్టి వారు ఆ దేవదేవుతో సమాన స్థాయిలో నుండగోరువారు అనఘసూరులు కాజాలరు. విశుద్ధ భక్తులైన వారు ప్రామాణిక గ్రంథములను ఆధారం చేసుకుని పెక్కు జ్ఞాన గ్రంథములను రచించి ఉండేది. చైతన్యుల వారి ఆదేశంపై రూపగోస్వామి మరియు ఆయన సేవకులు భావి భక్తుల మార్గదర్శనకై వివిధ గ్రంథములను రచించిరి. భగవానుని యొక్క విశుద్ధ భక్తుని స్థాయికి తను కొనుగోలు వారు ఆ వాజ్వైపు లాభము తప్పక పడేయవలెను. ఏతాన్మే పృచ్చతః ప్రశ్నాన్ హరేః కర్మ వివిత్సయా బ్రూహి మే జ్ఞస్య మిత్రత్వాదజయా నష్టచక్షుషః. ఏతాన్ ఈ అన్ని మే నా యొక్క పృచ్చతః ప్రశ్నించువాని యొక్క ప్రశ్నాన్ ప్రశ్నలు హరేః దేవదేవుడుకు శ్రీహరి యొక్క కర్మ లీలలు వివిత్సయ తెలుసుకొని కోరడి బ్రూహి దయతో వర్ణింపుడు మే నాకు అజ్ఞస్య అజ్ఞాని అయిన వాని మిత్రత్యాత్ స్నేహము కారణమున అజయ బాహ్యశక్తి ద్వారా నష్టచక్షుష తమ దృష్టి లోపించిన వారలు. మునివర్య దేవదేవుడుకు శ్రీహరి లీలను తెలుసుకొనగోరటి ఉద్దేశ్యముతో ఈ ప్రశ్నలన్నింటినీ నేను అడిగితేనే మీరు సర్వులకు మిత్రులై ఉన్నారు కనుక దృష్టి లోపించిన వారందరికీ కొరకై వాణిని దయతో వర్ణింపుడు. శ్రీకృష్ణ భగవాను దివ్యముకు ప్రేమమయ సేవను అవగతము చేసుకున్న ఉద్దేశ్యంతో విదురుడు పలు విధములకు ప్రశ్నలను అడిగాను.
భగవద్గీత యందు తెలుగునట్టుగా కృష్ణ భక్తి అనేది ఒక్కటే. భక్తుని మనస్సు సైతం అనిశ్చితమైనటువంటి పెక్కు శాఖలలోనికి మరలబోదు. దేని ఎందైతే మనుషుడు ఏకాగ్రముగా లీనము కాగలడు అట్టి కృష్ణ సేవ ఎందు నెలకొనటే విధుని ఉద్దేశమైనది. తానేదో మైత్రుని పుత్రుడైనట్టుగాక భౌతిక ప్రభావం ఆధ్యాత్మిక దృష్టి లోపించిన వాళ్లకు మైత్రేయుడు నిజముగా మిత్రుడైనందున అతడు మైత్రేయుని స్నేహమును వాంఛించినాడు. సర్వే వేదాచ్చ యజ్ఞాచ్చ తపోదానాని చానగః జీవాభయప్రదానస్య న కుర్వీరం కలామపి. సర్వే అన్ని విధములకు వేద విభాగములు చ కూడా యజ్ఞములు చ కూడా తపస్సులు దానములు చ మరియు అనగా ఓ పాపరహితుడా జీవుడు అభయ భౌతిక తాపముల నుండి విడుదల ప్రధానస్య ఆశ్వాసమును లొసగునది. నా కుర్వీరన్ సమము కావింపబడదు కలాం పాక్షికముగా కూడా అపి నిశ్చయముగా. ఓ అనగా ఈ ప్రశ్నకు మీరు నొసగలి సమాధానములు సమస్త భౌతిక క్లేశముల నుండి అభయత్వము నొసగలవు. అట్టి దానము సమస్త వైదిక దానములు యజ్ఞములు తపస్సు మొదలగు వాని కన్నను ఘనమైనట్టిది. భౌతిక అస్తిత్వ కలతల నుండి జనసామాన్యములకు అభయత్వమును నొసగుడే అత్యంత పూర్ణతరముగు దానకర్మై ఉన్నది. శ్రీకృష్ణ భగవాను భక్తి యోగమునందు కర్మలను నిర్వహించడం ద్వారానే అది మరణింపబడును. అట్టి జ్ఞానము అనుపమానమైనది. వేదాజ్ఞానాభ్యాసము యజ్ఞ నిర్వహణము ఉదారముగా దానమునిచ్చుట వంటి కర్మలన్నీ కలిపి కూడా భౌతిక అస్తిత్వ వేదన నుండి భక్తి యోగమును కలిగించు అభయత్వములోని చిన్న భాగముతోనూ సమానము కాజాలవు. మైత్రేయుడు కావించిన దానము విదురునికి మాత్రము సహాయభూతము కాగా దాని సార్వజనీయ స్వభావ కారణమున అన్ని కాలములకు చెందిన వారిని ఉద్ధరించగలదు. ఆ విధముగా మైత్రేయుడు అమరుడై ఉన్నాడు. శ్రీ శుక ఉవాచ స ఇత్తమా పృష్టపురాణకల్పః కురు ప్రధానేన ముని ప్రధానః ప్రబుద్ధహర్షో భగవత్కథాయాం సంచోదితస్తం ప్రహసన్నివః. శ్రీ సుఖోవాచ సుఖదేవోస్వామి పలికెను. సహా అతడు ఇస్తం ఆ విధముగా అపృష్ట ప్రశ్నించబడి పురాణకల్ప పురాణములను ఏ రీతి వర్ణించవలెనో ఎరిగినవాడు కురుప్రధానునిచే మునిప్రధాన మునులలో ప్రధానుడు ప్రబుద్ధ తగినంతగా సమృద్ధుడై హర్ష సంతుష్టి భగవత్ శ్రీకృష్ణ భగవానుని కథల యందు సంచోదిత ఆ రీతి ప్రేరేపితుడై తం విదురునికి ప్రహాసన్ దరహాసముతో ఇవ వలే ఆహా ప్రత్యుత్తరమిచ్చెను. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. భగవత్కథలను వర్ణించుటయందు సదా ఉత్సాహవంతుడైయుండు ముని ప్రధానుడు ఆ విధముగా విదురునిచే ప్రేరేపితుడై పురాణముల వ్యాఖ్యానము వివరించుటకు ఉద్యుక్తుడయ్యను. శ్రీకృష్ణుని దివ్య కర్మలపై ప్రసంగించుటచే అతడు మిగుల ప్రసన్నుడయ్యేను. మైత్రేయముని వంటి మహామునులు శ్రీకృష్ణ భగవాను దివ్య కర్మలను వర్ణించుటయందు సదా అమిత ఉత్సాహవంతులయ్యందురు. సంభాషించుటకు ఆ విధముగా విధులనిచ్చే ఆహ్వానింపబడిన మైత్రేయుడు దరహాసము చేయుతున్నట్లు గోచరించెను. నిజముగా అతడు ఆధ్యాత్మిక ఆనందం పొందుటే అందులకు కారణము. శ్రీమద్భాగవతమునందలి విదురుని మరికొన్ని ప్రశ్నలు అను తృతీయ స్కందములోని 7వ అధ్యాయములకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. తర్వాత 8వ అధ్యాయం గర్భోదక సాయి విష్ణువు నుండి బ్రహ్మోద్భవము. అది 8వ అధ్యాయం. మనం అది చెప్పుకోవాలి. అందులో ఒకటి గర్భోదక సాయి విష్ణువు నుండి బ్రహ్మోద్భవము.
8వ అధ్యాయం ఇది. మైత్రేయ ఉవాచ సత్సేవనీయో బత పూర్వంచో ఎల్లోకపాలో భగవత్ప్రదాన బభూవిధేహ జితకీర్తిమాలాం పదే పదే నూతన యశిభీష్టం స్నం. మైత్రేయ ఉవాచ శ్రీ మైత్రేయముని పలికెను. సత్ సేవనీయ విశుద్ధ భక్తులను సేవింప యోగ్యులు బత ఓ నిక్కముగా ఊరు వంశ ఊరు రాజు వంశీయులు యత్ కారణము లోకపాల రాజులు భగవత్ప్రధాన దేవదేవుడుకు శ్రీకృష్ణునికే ప్రధానముగా భక్తి నొనచ్చడి వారులు బహువిధ నీవు సైతము జన్మించితివి ఇహ దానియందు అజిత జయింపనానట్టి భగవానుడు కీర్తిమాలాం దివ్య కర్మలమాల పదే పదే అడుగడుగున నూతన యసి నిత్య సూతనముగుట అభిషిక్ష్ణమే స్నం అభీక్ష్ణం అంటే సదా. మైత్రేయముని విధులతో ఇట్లు పలికెను. పూర్వ రాజవంశీయులైన వారందరూ దేవదేవుడుకు శ్రీకృష్ణుని ఇలా భక్తి వారలైనందున ఆ రాజవంశము విశుద్ధ భక్తులకు సేవింప యోగ్యమై ఉన్నది. నీవు సైతము ఆ వంశమందే జన్మించితివి. నీ యత్న కారణమున అజితుని దివ్యలీలలు ప్రతి క్షణము నిత్య నూతనములుగుట పరమాద్భుతముగానున్నది. మైత్రేయముని విదురుని అభినందించి అతని వంశవైభవములను అన్వయించుచూ ప్రశంసించెను. పూర్వవంశము దేవదేవుని భక్తులతో నిండి ఉండి తత్కారణమున మహిమాన్వితమయ్యను. వారు నిరాకార బ్రహ్మము పట్ల కానీ లేదా పరమాత్ముని ఎడ కానీ అనురక్తులుగాక నేరుగా భగవానుని దేవదేవుడుకు శ్రీకృష్ణుడు ఎడనే అనురక్తులైన కారణమున దేవదేవునకు మరియు అతని విశుద్ధ భక్తులకు సేవను కూర్చే యోగ్యులైది. విదురుడును అదే వంశజుల్లో ఒకడైనందున శ్రీకృష్ణుని నిత్య నూతన లీలలను విస్తరింపజేయటి యందు నియుక్తులయ్యాను. విదురుని వంటి వాని మహిమాన్వితముకు సాంగత్యమును పొందుట పట్ల మైత్రేయుడు మిగులు ఆనందించెను. విదురునితో సాంగత్యము అతడు పరమ వాంఛనీయమైనదిగా భావించెను. భక్తి ఎడ మనుని ఎందు నిద్రాణముగా ఉన్న ఉన్ముఖతను అట్టి సాంగత్యము వృద్ధి కావించుడే అందులకు కారణము. అది అమ్మ, ఇది మనం శ్రీమద్భాగవతంలో 3వ స్కంధంలో అధ్యాయం 8లో శ్లోకం 1 చెప్పుకున్నాం. తర్వాత మనం కలిగి చేసుకుందామా. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకాంతాయ కళ్యాణ నిధే నిదర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. సర్వే జనా సుఖినో భవంతు.